రాయపాటి సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నర్సరావుపేట లోక్సభ సీటు ఇవ్వలేమని స్పష్టం చేయడంతో తనకంటే మంచి అభ్యర్థి ఉంటే వారికే టికెట్ ఇచ్చుకోండని రాయపాటి చెప్పేశారు. ఆ తర్వాత వైసీపీ నేతల నుంచి రాయపాటి వర్గీయులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై కుటుంబ సభ్యులతో రాయపాటి చర్చలు జరుపుతున్నారు. ఏముందో మరి తెలియదు కదా, ఆయన మనసులో ఏముందో తెలియదు కదా. ఆయన చెప్పిన మాట ఇది, నాకన్నా మంచి వ్యక్తి స్థానికంగా పొలిటికల్గా బలమైన వ్యక్తి ఉంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను మీకు అడ్డం రాను, తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మంచి వ్యక్తిని పొలిటికల్గా స్ట్రాంగ్ నన్ను పక్కన పెడితే దాంతో రాంగ్ సిగ్నల్ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. రాజకీయ ప్రణాళిక క్లోజ్ అయిపోద్ది, అది కదండి. లేకపోతే మేము పక్క చూపులు చూడాలి. మీకు తెలియదు ఏముంది, ఒకటి క్లోజ్ అవ్వటం జరుగుతుంది, రెండోది పక్క చూపులు చూడాలి. పక్క చూపులు చూడటానికి ఏం చేయటం అనేది మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆలోచించుకొని డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈడున్నా అనుకోండి, వైఎస్ఆర్సీపీ పోయాడు, వాడు మా చుట్టం, మా కజిన్ అడుగుతాడు, వాడు రోజు మా ఇంటి దగ్గరికి వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ గురించి మాకు చెబుతాడు, రోజు రమ్మని మాకు గొడవ చేస్తున్నాడు. ఎవరో వాళ్ళది ఎవరితో మాట్లాడించాడు నాకు, వాడు ఎవరో ఉన్నాడు అక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో. ఏదైనా సరే అది డాక్టర్ గారు మేము అందరం కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అది అక్కడితో కార్యకర్తలతో కూడా మాట్లాడతాం. ఇప్పుడు మాకు వినుకొండ నుంచి కానివ్వండి, పెదకొరపాడు, అదేవిధంగా సత్తెనపల్లి నుంచి కానివ్వండి, అన్ని కూడా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిపాడు మాకు ప్రతిపాడులో తాడికొండ మాకు మంచి పట్టు ఉంది, ప్రతిపాడులో ఉన్నాయి, సత్తెనపల్లిలో ఉన్నాయి, పెదకొరపాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం అది, ఎందుకంటే చూద్దాం ఏదైనా సరే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను.